హలో ఫ్రెండ్స్, మా హస్బెండ్ వచ్చినప్పుడల్లా డిఫరెంట్ స్నాక్స్ పిల్లలకు తీసుకొస్తారు. ఏం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఈ చాక్లెట్ స్టిక్స్ మాత్రం తీసుకొస్తారు. ఇది ఆల్మండ్ స్టిక్స్ అనమాట. ఈసారి ఈ చోకోపీ తీసుకొచ్చారు, కానీ డిఫరెంట్ క్రీమీతో తీసుకొచ్చారనమాట. చాలా బాగున్నాయి. చాలా తక్కువే తీసుకొచ్చారు. యాక్చువల్గా మా పిల్లలకి నార్మల్గా అయితేనే అవుట్ సైడ్ స్నాక్స్ అయితే పెట్టమన్నమాట, ఏదైనా ఇలా తీసుకొచ్చినప్పుడు తప్ప. సో ఈయన తీసుకొచ్చినప్పుడు తప్ప మిగతావి టైంలో మేము బయట కొనమనమాట. వాళ్ళు కూడా అడగరు. సో చాలా తక్కువే తీసుకొస్తారు. ఈ స్టిక్స్ మట్టికి ఎక్కువ తీసుకొస్తారు అనమాట. ఇందులో ఎక్కువ క్రీమీ ఉండదు, అంత ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి. సో ఇవి ఒక బాక్స్ తీసుకొచ్చారు. ఇవి కిండర్ జాయ్ కార్డ్స్ అనమాట. చాలా టేస్టీ ఉన్నాయి. ఆల్రెడీ తిన్నాము, కానీ మనం పిల్లలకి ఇప్పుడు కూడా కొనేవి కొనకూడదు. ఒక 2-3 months దాటిన తర్వాతే కొనాలి. ఇది గోల్డ్ అనుకోకండి, గోల్డ్ అనే ఉంది కదా, చాలా బాగుంది. యాక్చువల్గా ఇది ఒక వ్యాలెట్ది అనమాట, పర్స్ది, హ్యాండ్ పర్స్ది అనమాట. ఈసారి నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ను హ్యాండ్ పర్స్ ఒకటి తీసుకొచ్చారు. ఆల్రెడీ అప్పుడు తీసుకొచ్చినవి పోయాయి అనమాట. ఇది ఒక ట్రిమ్మర్ అనమాట. మా అబ్బాయికి నార్మల్గా నాకు బయటికి వెళ్ళేటప్పుడు అవ్వకపోతే ఇంట్లోనే ట్రిమ్మింగ్ చేస్తుంటాను అనమాట, హెయిర్ చిన్నోడు కాబట్టి. సో ఈజీగానే అయిపోద్ది. పెద్ద అయితే తెలుస్తుందేమో వాడికి మా మమ్మీ ఇలా చేసిందని. నెక్స్ట్ పిల్లల కోసం క్రీమ్ తీసుకొచ్చారు. క్రీము లోషన్ అది అనమాట. సబామేడే వాడుతున్నాము. అప్పుడు స్టార్టింగ్ అదే స్టార్ట్ చేసాం, అదే అలవాటు అయిపోయింది. ఇది యాక్చువల్ మా హస్బెండ్ వచ్చిందే మా అబ్బాయి బర్త్డే కోసం కదా. అక్కడ ఒక అంకుల్ ఉంటారనమాట. వాడు మా హస్బెండ్కి అతను మా అబ్బాయికి ఫ్రెండ్ అనమాట. వాడి కోసం అనమాట ఇవి ఇచ్చారనమాట. ఇవి వమానా స్వీట్స్ అనమాట, అక్కడ ఫేమస్ అనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చారు. ఆల్రెడీ అప్పుడు తీసుకొచ్చిన హ్యాండ్ బ్యాగ్ కొంచెం పాడైపోయింది అనమాట. సో అందుకని మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చారు. నేను బ్రాండెడ్ ఏం యూజ్ చేయనండి, నార్మల్గా ఏవైనా తక్కువ ప్రైస్కి వస్తేనే తీసుకోమంటాను. అలా అప్పుడు మనం ఎన్నైనా యూజ్ చేసి పడేసినా కూడా మనకి అంతేం అనిపించదు. సేమ్ యాక్స్ ఆయిల్ అనమాట. యాక్స్ ఆయిల్ ఇంట్లో వాళ్ళకి అనమాట. సో మా మామయ్య వాళ్ళు వాడతారు కదా, వాళ్ళ కోసం అనమాట. సో ఇవి చాక్లెట్స్, ఇవి ఒక్కొక్క ప్యాకెట్స్ అనమాట, మా ఫ్రెండ్స్కి గట్రా ఇవ్వడానికి. నెక్స్ట్ ఎవరైనా అడిగినా ఈజీగా ఒక ప్యాకెట్ ఇచ్చేవచ్చు. మనం కొన్ని బాక్స్లో వేసి పెట్టే కన్నా ఇలాగ ఒక ప్యాకింగ్లో ఉంటే ఇచ్చేయడానికి బాగుంటుంది కదా. సో నెక్స్ట్ నట్స్, డేట్స్ అవన్నీ కామన్ ఎప్పుడు తీసుకొచ్చినా. ఇవి నట్స్, డేట్స్ అవి మా మామయ్య వాళ్ళకి కూడా ఇస్తామన్నమాట, అందుకే ఎక్కువగా తీసుకొస్తుంటారు. సో డేట్స్ మట్టికి మేమే ఎక్కువ తింటాం అనమాట. నేనైతే నాకు ఈ బాక్స్లోనే ఇష్టం ఎందుకో కానీ, అవి చిన్నప్పటి నుంచి తిని అలవాటు అయిపోయింది. సో అలాగా డేట్స్ కూడా తీసుకొచ్చారనమాట, ఈ డేట్స్ బాక్స్ కూడా. సో ఇవి ఇప్పుడైతే ఈసారి పిల్లలకు తీసుకొచ్చిన స్నాక్స్ అండ్ స్టఫ్ అనమాట. సో వీటితో పాటు నాకు హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకొచ్చారు. సో నెక్స్ట్ డేనే మా మ్యారేజ్ డే ఉండడం వల్ల మేము యాక్చువల్గా గోల్డ్ స్కీమ్ తీసుకున్నాము. స్కీమ్ అయితే అయిపోయింది ఆల్రెడీ. సో దానికోసం ఎలాగో మేము తీసుకోవడానికి కోసమని వెళ్ళాము. ఇవి ఎలాగా మేము కట్టే స్కీమ్కి వచ్చే ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు చాలా ప్రైస్ ఉండడం వల్ల చాలా చిన్న ఐటమ్సే వచ్చాయి. సో ఆ చిన్న ఐటమ్సే ఒక ఐటెం కాకుండా మేము 2 items అయితే తీసుకున్నాము. సో ఇలాగ సెలెక్ట్ చేసుకుంటున్నాము ఇంకేమైనా బాగుంటాయా అది అని. సో ఇలా చిన్న డైమండ్ నెక్లెస్ కూడా వచ్చాయి, కానీ అవి యూజ్ ఉండవు. మనం ఏదైనా తీసుకున్నామంటే ఎప్పుడైనా మనకి అవసరమైనప్పుడు బ్యాంక్లో తాకట్టు పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగా మన మనీ యూజ్ అవుతుంది, సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో నేను డైమండ్ కన్నా ఎక్కువ జ్యువెలరీకి వెళ్తాను అనమాట, గోల్డ్ జ్యువెలరీకే. సో అలాగా ఇందులో ఒకటైతే తీసుకున్నాను, ఇక్కడ ఉంది కదా అది. సో ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలా అయితే ఈరోజు షాపింగ్ అంతా అయిపోయిందనమాట. వచ్చిన రోజే షాపింగ్ అని తీసుకొచ్చామన్నమాట. ఇలాగా షాపింగ్ అయిపోయింది, ఇంకా అన్ని పనులు అయిపోయాయి అనమాట. సో ఇదే ఈరోజు వ్లాగ్ అండి. బాయ్.